అంత విశేషమైన కృపచేత మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు నింపించి దీవించునుగాక. ఆమేన్. ఈ మాసం అంతా దేవుడు మీ పక్షమయ్యుండి కృపాక్షేమములు మీ వెంట వచ్చినట్లుగా చేయునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన నిండు వందనాలు. చదవండి. ఈనాటి మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. గడిచినటువంటి దినాల్లో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ విషయం ఏమిటంటే, దేవుని ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఏం చేయి చెప్పండి, వాదించదు. దేవుని ఆత్మ మనతో ఎల్లప్పుడూ వాదించదు. మానవులు చేస్తున్నటువంటి దేవుని రూపంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన ప్రజలు చేస్తున్న కార్యాలను బట్టి దేవుని ఆత్మ మనల్ని ఎప్పుడు బతిమలాడుతూ కూర్చోదని, ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చటకు ఆయన సమర్థుడని, ఆయన ఏది చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి దేవుని ప్రజలారా, ఆయన చెయ్యదలుచుకున్న దాన్ని మానక చెయ్యగలడని, ఆ విధంగా నోవహు దినాల్లో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో, నోవహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు బ్రతికినటువంటి వారి యొక్క బ్రతుకును బట్టి వారి పాపం భూమి మీద అధికమైనప్పుడు దేవాది దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన చేసి భూమి మీద ఉన్నటువంటి పాపాన్ని తొలగించి భూమిని పవిత్రపరచుట కొరకై జలప్రళయాన్ని పంపించాడు. ఏం పంపించాడు చెప్పండి? జలప్రళయాన్ని పంపించాడు. ఆ జలప్రళయం 40 రోజులు, 40 పగళ్ళు 40 రాత్రులు. మనం ఒక్క రోజుకే వామ్మో ఇన్ని రోజులు వర్షం లేకపోతే వర్షం లేదని అసలు దేవుడు చూస్తున్నాడా లేదా అన్నట్లుగా కొంతమంది అయితే ఫీల్ అయిపోయారు. తీరా దేవుడు వర్షం పంపించేసరికి ఏంది వాన, పాడు వాన అంట మొదలు పెట్టారు. అంతా మన ఇష్టమే అయిపోయింది. ఒక మాట, ఈ మాత్రం వర్షం లేకపోతే తర్వాత వర్షం లేని రోజుల్లో ఈ నీళ్లు సరిపోవు. అందుకని ఆ మాత్రం వర్షం అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాత్రం వర్షం ఉంటేనే తర్వాత రోజుల్లో ఇంకా ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. కాబట్టి ఎంత వర్షం పడుతుంది అంత వర్షం పడుతుంది, కొనుక్కోవద్దు సనుక్కోవద్దు. మహా అయితే 2-3 రోజులు ఈ నీళ్లు కనుక స్టాక్ అయిపోతే తర్వాత మనందరికి ఉపయోగకరంగా మారతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వర్షం ఆగమని ఎవరు ప్రార్థన చెయ్యొచ్చు. చేస్తున్నారు మీరు ఎవరన్నా? ఎవరు చేయమాకండి అట్లాంటి ప్రార్థనలు. దేవుడు వినడం మంచిది. చాలామంది భక్తులు నాగా వేశారు ఈ పూట. ఏది ఏమైనా కానీ దేవుని ప్రజలారా, ఒక్క పూట వర్షానికే ఇక ఆగిపోయారంటే రాగల దినాల్లో వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయో మనం ఊహించలేము. దేవుని కృప మన అందరికీ తోడై ఉంది. ఆమేన్. హల్లెలూయా. గడిచినటువంటి దినాల్లో ఈ విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆయన ఆత్మ ఎల్లప్పుడూ వాదించదని, ఆయన చెయ్యాలనుకున్నటువంటి ఉగ్రతను ఆయన పంపించి ఈ భూమిని పరిశుద్ధపరచగలడు అని మనం నేర్చుకున్నాం. అయితే దేవుని ప్రజలారా, అలాంటి భయానకమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి ఇప్పుడు కూడా మనం అలాంటి దినాల్లోనే ఉన్నాం. ఆనాడు నోవహు దినాల్లో ఉన్న ప్రజలు ఎలాగ బ్రతికారో అలాగనే ఈనాడు ప్రజలు కూడా బ్రతుకుతున్నారు. గడిచిన వారంలో ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మళ్ళా చెప్పిందే చెప్పలేటువంటి ఆలోచన లేదు, ఆశ లేదు, సమయం అంతకంటే అసలు లేదు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. అలాంటి పాపపు సంబంధమైనటువంటి భూమి మీద దేవుడు భూమి మీద ఉన్న మనుషులను చూసినప్పుడు వారి క్రియలు, వారి ఆలోచనలు అవి కొద్ది కాలం కాదు, ఎల్లప్పుడూ చెడ్డవిగా ఉండిపోయాయి. చెడిపోయినట్టుగా ఉంటే దేవుని ఉగ్రత వచ్చింది. అయితే అలాంటి వారి మధ్యలో నోవహులాగా మనం బ్రతకాలని నేర్చుకున్నాం. ఎలాగ బ్రతకాలని నేర్చుకున్నాం చెప్పండి? అందరిలాగా ఏదో చెప్పట్లా, అందరూ అట్లే బతుకుతున్నారు కదండి, మనం ఎందుకు ఇట్ట బతకాలి అని అనుకోకూడదు. అలాగ అనుకున్నట్లయితే నోవహు తన కుటుంబం కాపాడబడేవాళ్ళు కాదు, రక్షించబడేవారు కాదు. దేవుడు మనల్ని పిలుచుకుంది నశించిపోవటానికి కాదు, మనము రక్షించబడటానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టింది మనం నశించిపోవటానికి కాదు, నాశనంలో నుంచి జీవంలోనికి రావటానికి. దేవుని ఎరుక్కుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి ప్రజల మీదకి రాబోతున్న కీడులో నుంచి, ఉగ్రతలో నుంచి ఆయన పేరు పెట్టబడిన ప్రజలమైనటువంటి మనల్ని ఆ ఉగ్రత కాలంచి తప్పించి నిత్య సియోనులో ఆయనతో కూడా సదాకాలము నిలిచేటువంటి ఆ ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్ అంటారా? హల్లెలూయా.
మనం ఎవరు నాశనం అవడానికి పిలువబడ్డా, దేవునితో కూడా ఉండటానికి పిలువబడ్డాం దేవుని ప్రజలారా. అయితే ఈ అపవిత్రమైనటువంటి లోకంలో మనం ఎలాగ బ్రతకాలో నోవహు ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. నోవహు దేవుని చేత కృప పొందిన వాడిగా బతికాడు. ఎలాగ బతికాడు చెప్పండి? దేవుని చేత కృప పొందాడు. మన జీవితంలో కూడా దేవుని కృప పొందాలి. అందరూ బ్రతికేటట్లుగా మనం బ్రతకూడదు. దేవుని ఉగ్రత పాలయ్యే వారంగా ఉండకూడదు. దేవుని కృపను పొందే వారంగా ఈ లోకంలో మనం బ్రతకాలి. నోవహు ఈ లోకంలో కృప పొందడానికి ప్రధానమైన 3 కారణాలు చెప్పాను. ఎన్ని కారణాలు చెప్పాను? 3 కారణాలు చెప్పాను. నోవహుకి దేవుడు కృపనివ్వటానికి ప్రధానమైన కారణం ఏంటి? మొదటికి నీతిమంతుడు. 2 నిందారహితుడు. మీరు చెప్పమాకండి, మా పురుషులను అడుగుతా. 3వదిగా పురుషులు చెప్పండి. నేను ఏమన్నా అంటే పురుషుల్ని వెనకేసుకొని వస్తాను, కానీ నా పరువు తీసేస్తారు మీరంతా. వాళ్ళు ఊరకు అక్కోళ్ళు వస్తారు, కానీ వాళ్ళు దేవుని వాక్యాన్ని పెద్దగా పట్టించుకోరు, అది అని చెప్పి నేను అంటుంటాను. కానీ నేను మిమ్మల్ని వెనకేసుకొని వస్తుంటా. కానీ మరీ ఇంత దారుణం అయితే ఎట్టా? తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అంట. అట్టుంది ఎవ్వరు. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వదిగా దేవునితో కూడా నడిచిన వాడు. ఎవరితో నడిచాడు? లోకంతో నడవలేదు. దేనితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఇక నుంచి అయినా మారు మనసు పొందుదురుగాక. మంచి దేవుని బిడ్డలారా, ఈ విషయాల గురించి మనం జ్ఞాపకం చేశాం. అయితే మరొక విషయాన్ని ఈనాటి మన వాక్య ధ్యానంలో చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి 39 వచ్చిన వరకు చదివి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి 39 వచ్చింది. నోవహు దినములు ఎలాగు ఉండిన మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జాగ్రత్తగా ఆలకించిన వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుచూ ఉన్నారు. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగక పోయిరి. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మీరు జాగ్రత్తగా ఆలకించాలి దేవుని ప్రజలారా. నోవహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ దినం అనగా యేసుక్రీస్తు ప్రభువారి రాకడ దినం కూడా అలాగే ఉంటుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవుని ప్రజలారా, మీరు బాగా ఆలకించాలి. నోవహు దినాలు ఎలాగున్నాయి అని అంటే, మానవుల జీవితంలో మొదటిగా పాపం పెచ్చురిల్లిపోయింది. మానవుల్లో నీతి న్యాయాల కన్నా, ధర్మం కన్నా, పరిశుద్ధత కన్నా, యథార్థత కన్నా కూడా పాపమే ఎక్కువగా ఉంది. ఏమి ఎక్కువగా ఉంది చెప్పండి? పాపపు శాతమే ఎక్కువ ఉంది. కొంతమంది పాలు పోతే ఆ శాతం చూస్తే శాతం వచ్చి సాగుతాం. విషయం ఏంటంటే పాల కంటే నీళ్ళే ఎక్కువ ఉంటాయి. అదే పాల కంటే నీళ్లే గనక ఎక్కువ ఉంటే అవి శాతం రావు. అలాగే నోవహు కాలంలో ఉన్న ప్రజల జీవితాల్లో కూడా దేవుడు నీతి అనే శాతాన్ని చూశాడు. ఏం చూశాడు? నీతి అనే శాతం చూస్తే ఏమి లేదు, అంతా పాపమే కనపడింది, అంత దుర్మార్గమే కనపడింది, అంత బలాత్కారమే కనపడింది, అంత దౌర్జన్యమే కనపడింది, అంత అపవిత్రతే కనపడింది. ఎటు చూసినట్టుగానే మోసమే కనపడింది. పరిశుద్ధత అనేది ఏమాత్రం కనబడలేదు. అందుకనే దేవుని ఉగ్రత వచ్చేసింది. దేవుని ప్రజలారా, భక్తి చేస్తున్న మన జీవితాల్లో కూడా బాగా ఆలకించాలి. దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో కూడా దేవుని ప్రజలారా, ఆధ్యాత్మిక స్థితిగతులు వృద్ధిలోనికి రావాలి. మనం రోజు రోజు ప్రభు సన్నిధిలోనికి వస్తున్న తర్వాత దేవుని ప్రజలారా, మన జీవితంలో పరిశుద్ధత శాతం పెరగాలి. స్తోత్రం చెప్పండి. నీతి అనే శాతం పెరగాలి. స్తోత్రం చెప్పండి. విశ్వాసపు శాతం పెరగాలి. స్తోత్రం చెప్పండి. యథార్థత శాతం పెరగాలి. స్తోత్రం చెప్పండి.
అంటే నువ్వు రోజు దేవుని సన్నిధికి వస్తున్నావు కాబట్టి ఆ దేవుని మందిరంలో ఒక్కొక్కటి నువ్వు పొందుకోవాలి. బాగా ఆలకించాలి. మీరు బాగా నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని సన్నిధికి వస్తున్న వారు ప్రతిరోజు ప్రతిసారి నువ్వు తీసివేసుకోవాల్సింది తీసివేసుకోవాలి, కలుపుకోవాల్సింది కలుపుకుంటా ఉండాలి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. తీసివేసుకోవాల్సింది తీసివేసుకుంటా ఉండాలి, కలుపుకోవాల్సింది కలుపుకోవాలి. ప్రతి వారం వాక్యంలో మనం ఏం చేయకూడదో ఏం చెయ్యాలో నేర్చుకుంటా ఉంటాం. అవునంటారా కాదంటారు? ఏం చేయకూడదో నేర్చుకుంటాం, ఏం చెయ్యాలో నేర్చుకుంటాం. దేవుని మందిరానికి వచ్చిన మనం ఆ మాట విని మనం ఇది చేయకూడదు అని అది మన జీవితంలో ఉన్న దాన్ని ఆ రోజు తొలగించుకోవాలి. దేవుడు మనల్ని ఇది చేయమన్నాడు కదా అని చెప్పి అది మనం అలవాటు చేసుకోవాలి. అది భక్తిని సాధనం చేయాలి దేవుని ప్రజలారా. అయితే నోవహు దినాల్లో అలాగ లేదు. దేవుడు ఉగ్రత వచ్చిందని, జలప్రళయం రాబోతుందని నోవహు ద్వారా తెలియజేశాడు. నోవహుతో చెప్పాడు, నువ్వు కృప పొందుకున్నావు కదయ్యా, నువ్వు నీతిమంతుడిగా బతికావు, నిన్ను కాపాడాలనుకుంటున్నాను అని నోవహును తప్పించడానికి, తన కుటుంబాన్ని తప్పించడానికి దేవుడు ఇలాగ చెప్పాడు. నోవహు, నీవు నీ కుటుంబం నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డారు కాబట్టి నీ ఇంటి వారు తప్పించబడినట్లుగా, రక్షించబడినట్లుగా నీ ఇంటి వారి కోసం ఒక ఓడను కట్టుకోమన్నాడు. ఏం కట్టుకోమన్నాడు చెప్పండి? చెప్పట్ల పురుషులు, మీదే బాధ్యత. ఈ పూట చాలా ప్రసంగం మీకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓడను కట్టుకో అని చెప్పాడు. మీరు బాగా ఆలకించాలి. ఒక పక్క నోవహు ఓడ కడుతూ ఉన్నాడు, ఒక పక్క ప్రజలు ఏం చేశారు తెలుసా? అందరూ అడుగుతున్నారు, ఏంది పెద్ద అయినా, ఏం ఓడ కడుతున్నావు, ఏంది 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 చెక్కలు వేసుకొస్తున్నావు, ఏంది వ్యవహారం, ఏంది మీ ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేసి అదే పని, లేచిన కాంచి ప్రార్థన అంటున్నారు, హడావిడి చేస్తున్నారు. ఏంటంటే ఈరోజు ఆదివారం ఆరాధన వెళ్ళాలి అని అంటున్నారు. ఉదయాన్ని లేచి తెగ ప్రార్థనలు చేసేస్తున్నారు. ఎప్పుడు దేవుని గురించిన పాటలు వినపడుతున్నాయి. ఏంది ఈ మధ్యకాలంలో లోకంలోని వ్యక్తులతో కనపట్టలేదేంటి, ఆ మందు షాపుల దగ్గర కనపట్టలేదేంటి, ఆ జాతల దగ్గర కనపడట్లేదేంది అని అంటే, నేను ఒక పని మీద ఉన్నానయ్యా. అదేంటంటే దేవుడు మనుషుల పాపాన్ని చూశాడు, అది ఎక్కువైపోయిందట. దేవుడు భూమి మీదకి నాశనాన్ని పంపిస్తున్నాడు. అయితే దేవుడు నన్ను ఓడగట్టుకోమన్నాడు. రాగల దినాల్లో ఆ జల ప్రవాహం వచ్చిందట, అందులోంచి తప్పించబడాలంటే ఓడగట్టుకోమన్నాడు. అందుకని నేను ఆ పని మీద ఉన్నాను, అందుకని నేను ఈ లోకంతో కలవట్లేదయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి. జలప్రళయం వచ్చిందంటున్నా, మీ దేవుడు చెప్పాడా? మీ పాస్టర్ గారు చెప్పారా? అందుకని బూతు మాటలు మాట్లాడొద్దన్నాడా? అందుకని దొంగతనాలు చేయొద్దన్నాడా? అందుకని శరీర కోరికలు నెరవేర్చుకోకూడదా? చెప్పుకొచ్చేవులే, ఎవడు చూస్తున్నాడు? అప్పటి వరకు జలప్రళయం వచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు బాగా గమనించాలి. వారి పూర్వీకుల దినాల్లో కానీ ఎప్పుడు జలప్రళయం వచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకని వాళ్ళు నమ్మలేదు. రే, వీళ్ళకి పిచ్చి పట్టిందిరా, ప్రార్థన పిచ్చి పట్టిందిరా, ప్రార్థన పిచ్చి పట్టిందే. లేకపోతే ఈ రకంగా వాన పడతా ఉంటే ఇంట్లో కూర్చొని ఆదివారం పూట చికెన్ తెచ్చుకొని చపాతీలు వండుకొని హాయిగా తినక ఏందిరా వీళ్ళకి బాధ అని కొందరు అనుకుంటారు. కొంతమంది తెలివి కల్లా వాళ్ళు అనుకుంటారు, ఆడున్న వాళ్ళందరూ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ, ఈ పనులు చేసే వాళ్ళందరూ ఆదివారం రోజు కూలి కూడా బాగొట్టుకొని పన్ను ఉన్న రోజున పనులు చేసుకోవాలి. కానీ వీళ్ళేంద్ర ఎరిమొహాలు, పనొద్దు కాదు, ఏం కాదు, దేవుని మందిరానికి పోవాలని పోతారు. ఏందిరా వీళ్ళు? బతికినంతకాలం తాగాలి, తినాలి, సంతోషించాలి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్ని రోజు వస్తాయా? ఏందే రోజు వస్తాయా? మన కోసం వాళ్ళు రోజు పెళ్లిళ్ళు చేసుకుంటారా? వాళ్ళు చేసుకున్నప్పుడే మనం పోవాలి అని నోవహు దినాల్లో ఉన్న ప్రజలు అనుకున్నారు. నోవహు మాత్రం అనుకోలా. నోవహుకి నిద్ర లేచిన కాంచి ఒకటే పని. ఏం పని? ఓడగట్టుకోవటం. ఏం పని చెప్పండి? చెప్పట్లా పురుషులు. ఏందండి అనకోళ్ళు చెప్పరేంది? సరిగ్గా బిగిసిపోయారా ఏంది? ఓడగట్టుకోవటం. ఏం పని చెప్పండి? ఓడగట్టుకోవటమే పని, ఇంకొక పనే లేదు. అదే ప్రధానమైన పని. మీరు బాగా గమనించాలి దేవుని ప్రజలారు. అయితే నోవహు దినాల్లో జలప్రళయం వచ్చే వరకట మనుషులు
తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుతూ ఇక వాళ్ళు ఎప్పటిలాంటి జీవితాన్నే జీవిస్తున్నారట. మీరు బాగా గమనించాలి. ఎప్పటిలాంటి జీవితమే. అవన్నీ ఎవడు చెప్పాడరా, ఎవడు చూసి వచ్చాడరా, పరలోకం ఉందని ఎవడు చూసి వచ్చాడరా, నరకం ఉందని ఎవడు చూసి వచ్చాడు, పాస్టర్ గారు నువ్వు చూసావా అని కొంతమంది మాట్లాడుతారు. ఓ బోజ్ ఎవతుంటారు, నరకం ఉంది, ఆడు కాలిపోతారు, మరమల మాడిపోతారు, ఆయన చూసి వచ్చాడా అన్నట్లుగా, ఉన్నంతకాలం సుఖపడాలి సంతోషించాలన్నట్లుగా వాళ్ళు తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిస్తూ వాళ్ళ జీవితాన్ని రొటీన్గా సాధారణంగా కొనసాగిస్తున్నారు. మీరు గమనించాలి దేవుని ప్రజలారా. కానీ నోవహు జీవితం సాధారణంగా లేదు. బాగా ఆలకించాలి. రొటీన్గా లేదు, వెరైటీగా ఉంది. ఎలాగుంది మాట్లాడట్లా మీరు? వెరైటీగా ఉంది, రొటీన్గా ఎప్పటిలాగా లేదు. మీరు బాగా గమనించాలి దేవుని ప్రజలారా. దేవుని రాకడ దినాలు సమీపించిన దినాలు మన జీవితాలు సాధారణంగా ఉండకూడదు, ఎప్పటిలాగా రొటీన్గా కొనసాగకూడదు. మన జీవితాల్లో మన ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు రావాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పటిలాగా బ్రతకూడదు. మన జీవిత విధానం, జీవిత వైఖరి పూర్తిగా మారిపోవాలి. ఒకప్పుడు బ్రతికినట్లుగా, ఒకప్పుడు చూసినట్లుగా, ఒకప్పుడు ప్రవర్తించినట్లుగా, ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించినట్లుగా ఇక జీవించకూడదు. ఎందుకు? దేవుని ఉగ్రత సమీపంగా ఉంది కనుక. దేవుని రాకడ సూచనలు కనబడుతున్నప్పుడు దేవుని ప్రజలారా, దేవుని ప్రజలు ఏం చేయాలి? వారి ఎప్పటి జీవితం లాంటి జీవితాన్ని జీవించకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. దేవుడు చెప్పిన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. విశ్వాసం కలిగిన వారై రాబో సంగతుల గురించి ఏ విధంగా అయితే నోవహు హెచ్చరించబడిన వాడై ఓడను కట్టుకున్నాడు. మనుషులేమో తినే పని మీద ఉన్నారు, తాగే పని మీద ఉన్నారు, పెళ్లి చేసుకునే పని మీద ఉన్నారు. ఈ పనుల మీద ఉంటే నోవహు మాత్రం కట్టుకునే పని మీద ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని ప్రజలారా. మనుష్య కుమారుని దినాలు కూడా, యేసు ప్రభు రాకడ దినాలు కూడా అలాగే ఉండబోతున్నాయి. అయితే లోకంలో ఉన్న మనుషుల్లాగా మనం ఇంకా తినటం కోసమే, తాగటం కోసమే, పిల్లల పెళ్లిళ్ళ విషయంలో వీటన్నిటిని వద్దని నేను అంటలా. వాటి మీదే దృష్టి పెట్టి బతకొద్దు. ఈ పాయింట్ మీరు మనసులో పెట్టుకోండి. ఈ లోక సంబంధమైనటువంటి నీ అవసరాల మీదే దృష్టి పెట్టి, నీ శరీర కోరికల మీదే దృష్టి పెట్టి, నీకున్నటువంటి పరువు, పేరు, ప్రతిష్టతలు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు బతకొద్దు. మరి ఏం చేయాలట? నోవహు ఓడగట్టుకున్నట్లుగా నీవు కూడా నీ భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోవహును తప్పించింది వాడ. రాగల దినాల్లో ఈ పాపంతో కూడిన మనుషుల మీదకి రాబోతున్నటువంటి ఉగ్రత కాలం నుంచి నోవహును తప్పించినట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. అయితే ఆయన ఆ రోజు నోవహు ఓడను కట్టుకున్నాడు. మనం ఏం కట్టుకోవాలి? మనం కూడా ఓడను కడదాం పాస్టర్ గారు అని ఒకవేళ మీరంటే ఓడ కట్టాల్సిన అవసరం లేదు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి. ఓడ కట్టాల్సిన అవసరం లేదు. మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఓడగట్టాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని దేవునికి అనుకూలంగా కట్టుకో. ఈ లోకంతో మునిగిపోకుండా ఉండేటట్లుగా నీ జీవితాన్ని కట్టుకో. లోకంలో ఉన్నటువంటి అందరూ బతికినట్లుగా బతకుండా వారికి ఒక ప్రత్యేకంగా దేవుడు ఈ లోకం మీదకి పంపబోతున్న ఉగ్రత నీ కుటుంబం మీదకి రాకుండానట్లుగా, లోకం బతికినట్లుగా బతకకుండా దేవుని సంకల్పం నెరవేర్చబడినట్లుగా ఈ శోధన కాలంలోంచి నువ్వు తప్పించబడినట్లుగా. దేవుని ప్రజలారా, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. నీతిమంతులు దైవికంగా కొనిపోబడుతున్నారని వాక్యం చెబుతుంది. దేవుని ప్రజలారా, నువ్వు కొనిపోబడినట్లుగా నిన్ను ప్రభు ఎదుట నిలబెట్టేది పరిశుద్ధతే. ఏంటి చెప్పండి? పరిశుద్ధతే. నీ ఆత్మీయ జీవితమే నిన్ను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచింది, పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచింది. అయితే ఈ రోజున నేను మీ జ్ఞాపకం చేస్తాను, మనం కట్టుకోవాల్సింది ఆత్మీయ జీవితం. ఏంటి చెప్పండి? ఆత్మీయ జీవితం. లోకస్తులాగా ఇంకా లోక సంబంధమైన వాటి కోసం పాకులాడదు. పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, పెళ్లికి ఇవ్వటం తప్పు కాదు, వండుకొని తినటం తప్పు కాదు. అర్థమవుతుందా? ఇవేవి తప్పు కాదు. తాగటం తప్పు కాదు. తాగటం అంటే అదనుకునే లేనిపోయింది. తాగటం అని చెప్పావు కదా అని అంటే పురుగుల ముందు కూడా అదే లెక్కకు వచ్చింది. లేనిపోయి తాగుతావేంది, సచ్చి ఊరుకుంటావు. నేను వచ్చి జ్ఞాపకార్థ కూటం పెట్టాల్సి వచ్చింది.
పాస్టర్ గారు చెప్పారు, ఇంటికి పోయిన తర్వాత ఇదిగో చూడు, కావాలంటే చెల్లులో చూడు అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత అమ్మగారితో చెప్పావు తాగటం తప్పు కాదంటని. చచ్చి ఊరుకుంటావు. కాబట్టి దేవుని ప్రజలారా, తాగటం అంటే నీ దప్పిక తీర్చేయి. అర్థమైందా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి తాగటం తప్పు కాదు. అయితే దేవుని ప్రజలారా, కానీ దేవుని రాకడ సమీపంగా ఉన్న దినాల్లో కూడా వాటి మీదే మనసు పెట్టడం తప్పు. అలాంటిగా వాటి మీద మనసు పెట్టుకుంటే ఇకెప్పుడు నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు? నిద్ర లేచిన కాడి నుంచి అదంటావు, ఇదంటావు, అది చేయాలంటావు, ఇది చేయాలంటావు. ఇక ఈ లోకంలోనే నువ్వు ఉండిపోయేటట్లుగా ఈ లోక సంబంధమైన వాటి కోసమే నువ్వు పరుగులెత్తి ప్రయాసపడతా ఉంటే ఇక నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కట్టుకుంటావు? నిద్ర లేచిన కానీ ఏ ఫంక్షన్ వదిలిపెట్టవో, ఏ పెళ్లి వదిలిపెట్టవో, ఏ తిరణాలు వదిలిపెట్టవో, ఏ డ్యాన్స్ పార్టీ వదిలిపెట్టవో. ఈ మధ్య మనోళ్ళు మరి కోలాటాలు కూడా వదిలిపెట్టట్లా. ఇక వీటి మీదే నీ మనసు పెట్టుకుంటే ఇక నీ ఆత్మీయ జీవితాన్ని ఎన్నాళ్ళు కట్టుకుంటావు? వీళ్ళందరూ చూద్దాంలే చేద్దాంలే అనుకున్నటువంటి సందర్భంలో రానే వచ్చింది ఉగ్రత, రానే వచ్చింది జలప్రళయం. మీరు బాగా గమనించాలి. చాలా మంది జీవితాల్లో దేవుని ప్రజలు కొందరు అనుకుంటారు, తెలియక అనుకుంటారు, దేవుని ఉగ్రత ఆ సూచనలు వచ్చే సమయానికి ఓ పక్క నుంచి నేను సిద్ధమైపోతాను, ఓ పక్క నుంచి విడిచిపెట్టాల్సింది విడిచిపెడతాను, సరి చేసుకోవాల్సింది సరి చేసుకుంటాను, నా జీవితంలో నా కుటుంబంలో ఏదైతే దేవునికి వ్యతిరేకం ఉన్నాయో దాంట్లో నుంచి ఇక నేను బయటకు వస్తాను అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ అప్పుడు నీకు అవకాశం రాదు. అర్థమవుతుంది? అవకాశం రాదు. ఇప్పుడు నిన్న ఉదయం నిద్ర లేచిన తర్వాత కాస్త జల్లు ప్రారంభమైంది. సర్లే కాస్త తగ్గిపోయిన తర్వాత టిఫిన్కి పోదావాలి అనుకున్నాను. నేను వింటున్నారా? టిఫిన్కి పోదావాలి అనుకున్నా. పోదాం అనుకుంటానే ఉన్నాను, ఆ వర్షం ఆగినిందే లేదు. పోవాలని నా మనసులో ఉంది. పోవటానికి వీలైందా? ఏంది మీరు చెప్పరు? పోవటానికి వీలు కాల. నచ్చినట్టు ఇంట్లోనే కూర్చున్నా. దేవుడు కాకుల ద్వారా ఉప్మా పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దాని బిడ్డల ద్వారా ఉప్మా పంపించాడు. ఒక మాట చేతను వినండి. కొన్ని సందర్భాలు మనం పోవాలనుకుంటాం, మనం చెయ్యాలనుకుంటాం. నీకు ఆ మనసు వచ్చినప్పుడు నీకు అవకాశం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో. ఉదయం నుంచి సాయంత్రం దాకా పోదాం అనుకున్నా, అసలు గ్యాప్ ఇద్దే కదా, అసలు అవకాశం రాలేదు కదా. నేను అంటాను, నీ జీవితంలో కూడా ఆ ప్రభు రాకడ దినాలు సమీపించేటువంటి సందర్భంలో నీకున్నటువంటి అపవిత్రతలో నుంచి, నీకున్న లోక సంబంధమైనటువంటి ఆ ఊరుల్లో నుంచి, ఉచ్చులోంచి నువ్వు బయటికి రావాలనుకుంటే నీ వల్ల కాదు. రావాలనే మనసు నీకున్నా నువ్వు రాలేవు. ఎందుకంటే అపవాది నిన్ను అలాగ బంధించేస్తాడు. ఆ పరిస్థితులు ఇలాగ బంధించేస్తాయి నిన్ను. పూర్వం కాలంలో ఓ భయంకరమైన వరద వచ్చింది. వరద వస్తే ఆ వరదలో ఆ పక్క నూళ్ళు కొట్టుకొని పోయి ఈ ఊర్ల మీదకి వస్తుంటాయి కదా, అవి చూసి ఆ పక్కూరులో ఉన్నటువంటి బీరువాలు, ఫ్రిడ్జులు, టీవీలు, వింటున్నారా, ఇట్లాంటివన్నీ కొట్టుకొని వస్తుంటే ఈ యువతల ఊరిలో వాళ్ళందరూ కలిసి అవి కొట్టుకొని పోతున్నాయి, తల ఒకటి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందామని చెప్పి ఈ ఈత వచ్చిన వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటా పోయి ఏ దొరికితే అవి తెచ్చుకుంటున్నారు. ఏ దొరికితే అవి తెచ్చుకుని ఇబ్బంది లేదని చెప్పి తెచ్చుకుంటున్నారు. అట్టే ఒకడు ఆసిపోతాడు, ఇంకా అన్నీ ఊరకనే వస్తున్నాయి కదా అని చెప్పి వాడు కూడా పోయాడట. పోయి ఈడు పోయి ఒకదాన్ని పట్టుకుని ఏందో ఒకటి వస్తా ఉందంట నల్లగా. అబ్బో ఇదేదో పెద్దదరా, ఇది పట్టుకుంటే ఇక మనకు తిరుగులేదు, పెద్ద భోషణం అనుకున్నాడో ఏమో. ఇక దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకున్న తర్వాత ఇక ప్రవాహానికి వెళ్ళిపోతున్నారు. ఒడ్డుండలో రే ఇక వచ్చేయి యాడికి కొట్టుకొని పోతున్నావు, ఇక ప్రవాహంలో కలిసిపోతావు నువ్వు, ఇక వచ్చేయి అని అంటున్నారు. వాడు అంటున్నాడు, వీళ్ళంతా ఏంది ఇంకా వదిలిపెట్టడేంది, ఇంకా తీసుకొని రాడేందిరా, ఇక వచ్చేసేయండి అని చెప్పి వాడిని పిలుస్తుంటే వాడు అంటాడు, ఒరే నాయన నేను వదిలిపెట్టి ఎంతో కాలం అయిందిరా, అదే నన్ను వదిలిపెట్టట్లేదు అన్నాడంట. అవునంట, నేను వదిలిపెట్టి ఎంతో కాలం అయింది కానీ అదే నన్ను వదిలిపెట్టలా. విషయం ఏంది, వీడు పట్టుకుంది ఎలుగుబంటిని పట్టుకున్నాడంట. ఏం పట్టుకున్నాడు? ఎలుగుబంటిని పట్టుకున్నాడు. ఈడు దగ్గరికి రాగానే దానికి భయం వేసి ఈడు ఒడ్డుకు చేరుతాడు, ఈయన పట్టుకుంది. అది ఈయన పట్టుకుంది. వాడు వదిలించుకోవాలన్నా కానీ నేను వదిలిపెట్టట్లేదు. వాడిని గట్టిగా పట్టుకుంది.
తీర ఎలుగుబంటి అందరూ కలిసి జలప్రవాహంలో కొట్టుకుని పోయి చచ్చారు. మీరు బాగా గమనించాలి. చాలా మంది జీవితంలో వారి పాత జీవితాలని ఏదో ఊరకు వచ్చేస్తుంది కదా అని చెప్పి, అవకాశం ఉంది కదా, పాపం చేయడానికి అవకాశం ఉంది కదా, ఇష్టానుసారంగా బతకడానికి ఇప్పుడు మనల్ని అడిగేవాడు ఎవడున్నాడు, మనం అడిగే దిక్కు ఎవరు ఉంది? ఒకవేళ మా అమ్మ మనల్ని చూస్తే నేనే ఎంతో అయిపోయాను, ఏందే అవసరమైతే ఇంట్లోంచి వెళ్ళిపోతా అని అయినా అనొచ్చు. మనం ఎట్టయినా బతికేసేస్తాము అన్నట్టుగా కొంతమంది అనుకున్నట్లుగా. కొంతమంది అనుకుంటారు కదా, ఏముంది అదేముంది, 2 దెబ్బలు కొడితే ఇంట్లో బడి ఉండిద్ది, మన ఇష్టానుసారంగా బతకొచ్చు అన్నట్లుగా, అవకాశం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే అనుభవించాలి అన్నట్లుగా ఇష్టానుసారంగా చేస్తారు. అక్కోళ్ళు కూడా ఏం తక్కువేం కాదు. మనం ఒక మాట మాట్లాడితే, ఒక చూపు చూసేస్తే ఏజ్ రక్తం మనవాళ్ళు సైలెంట్ అయిపోతారు, అయ్యగారులు సైలెంట్ అయిపోతారు. మన ఇష్టం ఏదైనా చెయ్యొచ్చు అని ఇక వాళ్ళ ఇష్టానుసారంగా చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక సందర్భం వచ్చింది, ఆ సందర్భంలో నువ్వు వాటి నుంచి బయటికి రావాలనుకున్నా కానీ బయటికి రాలేవు. నువ్వు వాటిని పట్టుకోవటం కాదు, నువ్వు విడిచిపెట్టిన ఒక సమయం, ఒక సందర్భంలో అవే నిన్ను పట్టుకొని అందులోంచి నిన్ను బయటికి రానివ్వలేవు. అవి నిన్ను నాశనానికి చేరుస్తాయి. ఒకని దృష్టికి సరైనదిగా కనబడే మార్గం చివరికి వాడిని మరణానికి చేర్చిద్దని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని ప్రజలారా, మన జీవితాల్లో ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే దాని మీద దృష్టి పెడదాం. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేని మీద దృష్టి పెడదాం? ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే విషయంలో దృష్టి పెడదాం. సరే, ఈరోజు ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనే విషయాన్ని ఒక 15 నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. సంతోషంగా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, దేని మీద కట్టుకోవాలి? 93వ కీర్తన 5వ చరణాన్ని చదివితే అక్కడ మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగ కట్టుకోవాలో చాలా వివరంగా రాసి ఉంటుంది. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, సమయం కనుక అయిపోతే నేను ముగిస్తా. ఒక మాట చెప్తున్నా, వినండి. మన ఆత్మీయ జీవితం ఎలా కట్టుకోవాలంటే బాగా ఆలకించాలి. నోవహు కూడా కట్టుకున్నాడు తన ఓడను. ఎట్ట కట్టుకున్నాడు? 1, దేవుడు చెప్పిన సామాగ్రితో. ఏంటి చెప్పండి, మీరు నోరు తెరిచి చెప్పండి. దేవుడు చెప్పిన సామాగ్రితో, దేవుడు చెప్పిన విధముగా. ఎట్టండి? దేవుడు చెప్పిన విధముగా. 3వదిగా దేవుడు చెప్పిన కొలత ప్రకారం. ఎట్టండి? దేవుడు చెప్పిన కొలత ప్రకారం. 4వదిగా దేవుడు చెప్పినదంతయు చేసి అందులో ప్రవేశించినందున ఆయన కాపాడబడ్డాడు. మీరు రాసుకోండి, ఈ మాట రాసుకోండి, ఈ మాట రాసుకోండి. 1, దేవుడు చెప్పిన సామాగ్రితో. చెబుతారు ఇంకోసారి, దేవుడు చెప్పిన సామాగ్రితో. 2, దేవుడు చెప్పిన విధంగానే. ఎట్టండి? దేవుడు చెప్పిన విధముగా. 3, దేవుడు చెప్పిన కొలత ప్రకారం. ఎట్లా? దేవుడు చెప్పిన కొలత ప్రకారం. 4, దేవుడు చెప్పినదంతయు చేసి అందులో నిలిచి ఉన్నందున ఆయన కాపాడబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిగా ఏమని చెప్పాను? దేవుడు చెప్పిన సామాగ్రి. బాగా ఆలకించాలి. మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని దేంతో కట్టుకోవాలి? మనకిష్టం వచ్చిందంతా కట్టుకోకూడదు. హలో, ప్రైజ్ ది లార్డ్. మనకిష్టం వచ్చినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకూడదు. మనకిష్టం వచ్చిందంతా కట్టుకుంటే మునిగిపోతాం. మనకిష్టం వచ్చిన భక్తి చేస్తే నాశనం అయిపోతాం. ఎవడికి వాడే, నేను ముందు చెప్పాను కదా, ఎవడికి వాడే ఇదే సరైన రూటు అని అనుకుంటాడట. సామెతల గ్రంథంలో రాస్తుంది. తన ఎదుట ఒకడి తాను కొరకు ఏర్పరుచుకున్న మార్గం వాడి కళ్ళకు సరైనదిగా కనబడిద్దట, కానీ చివరికి అది నాశనానికి చేర్చిద్దట. అర్థం అవుతుందా? ఒకడు తన కోసం వేసుకున్న రోడ్డు, బాగా ఆలకించాలి, అది న్యాయంగా కనపడిద్ది, మంచిగా కనపడిద్ది, సరైనదిగా ఉండిద్ది.
కానీ అది చివరికి వారి జీవితాన్ని నాశనానికి చేర్చింది. అలాగనే చాలా మంది జీవితంలో భక్తిలో కూడా వాళ్ళు ఒక కొత్త రూట్ వేసుకున్నారు. ఏం రూట్ వేసుకున్నారు? మాట్లాడరు ఏందండి మీరు? కొత్త మార్గం వేసుకున్నారు. కొత్త మార్గం కాదు, యేసయ్య వేసిన మార్గంలో వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు అన్నాడు కానీ నేనే మార్గం అన్నాడు. ఏమన్నాడు? యేసయ్యే మార్గం, కాబట్టి ఆ మార్గం గుండానే మనం వెళ్ళాలి. మీరు బాగా ఆలకించినట్లే దేవుని ప్రజలారా, దేవుడు ఇచ్చే సామాగ్రి ఏంటి అని అంటే బాగా ఆలకించాలి. దేంతో మనం కట్టుకోవాలి? వాడు కట్టమని దేవుడు చెప్పి మౌనం కూరుకోలా. ఏ చెక్కతో కట్టాలో చెప్పాడు. ఏంటంటే చెప్పండి, ఏ మెటీరియల్తో కట్టాలో చెప్పాడు. వాడు కట్టమన్నాడు కదా అని చెప్పి దేంతో పడితే దాంతో కడితే మునిగిపోయేది. అర్థమైందా? కొంతమందికి తొందర ఎక్కువ కానీ ఆలోచన ఉండదు అనమాట. తొందరే ఎక్కువ. కాబట్టి దేవుని బిడ్డలారా, తొందరపడబాకండి, నిదానంగా వినండి. విని దేవుడిచ్చిన సామాగ్రి అదేంటంటే పరిశుద్ధత. ఏంటిదని చెప్పండి? పరిశుద్ధత. వాక్యం చెబుతుంది మనకు అనుకూలమైనది కాదు, దేవునికి అనుకూలమైన దాంతో మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. దేవునికి ఏది అనుకూలమంట? పరిశుద్ధత. చెప్పండి పురుషులు, చెప్పండి ఏది దేవునికి అనుకూలం? ఈ వెనకోళ్ళకు మాత్రం వందనాలు పెట్టడం తప్పితే మనం ఏం చేస్తామంటే, అందరు పెద్దోళ్ళే కదా, వందనాలు పెడతాం అంతే. పరిశుద్ధత ఏంది చెప్పండి? మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశుద్ధతతోనే కట్టుకోవాలి. అదే దేవునికి అనుకూలం. ఈ పరిశుద్ధత కలిగిన జీవితమే ఈ లోకంలో మనం మునిగిపోకుండా దేవుని ఎదుట నిలబెట్టేటట్లుగా చేసేది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని వాక్యం చెబుతుంది. పరిశుద్ధులు మాత్రమే, మహోన్నతుని పరిశుద్ధులే దైవ రాజ్యాన్ని పరిపాలన చేస్తారు, రాజ్య పరిపాలన చేస్తారని, రాజ్యం చేస్తారని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, మన తెలివి కాదు, మన శక్తియుక్తులతో కాదు మన భక్తి జీవితాన్ని కట్టుకోవాల్సింది, మనకున్నటువంటి బలంతో కాదు, దేవునికి అనుకూలమైన పరిశుద్ధతను అనుసరించి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. అయితే ఒక మాట నేను దాటి వచ్చాను, కానీ ఒక మాట మీకు తెలియజేస్తా. అదేంటంటే, నోవహు నీతిమంతుడు కదా, నిందలేని వాడు కదా, దేవునితో నడిచినోడు కదా, ఇలాగ బతికే కాబట్టి నేను తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడా దేవుడు? ఏందండి అన్నాడా? అనలా. నువ్వు నీతిమంతుడు అయినా, నిందలేని వాడిగా బతికినా, నన్ను ఎవరు ఈ ఊర్లో కదిలించడానికి లేదు అన్నట్టుగా బతికినా, చూసేర్లే కాలు కూర్చో అని అంటాడు. నేను నీతో నడిచానయ్యా అని అనుకున్నా, అవి సరిపోవు. ఈ లోకంలో నువ్వు నీ భక్తి జీవితాన్ని కట్టుకునే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అంటే ఇవన్నీ సరిపోవు. అవి సరిపోతే ఓడ కట్టుకోమని దేవుడు నోవహుకు చెప్పడు. కొట్టుకున్నారు ఈ పాయింట్. అవి సరిపోతే నిన్ను ఉగ్రత నుంచి తప్పించేది ఆ 3 మాత్రమైతే నోవహుకి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పటి వరకు కొంతమంది మేము నీతిమంతులమే, మా మీద ఏ నింద లేదు, దేవునితోనే మేము బతుకుతున్నాం అనుకునే వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అవి మాత్రం సరిపోవు. ఏం కావాలి అని అంటే, పరిశుద్ధత మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన జీవితం అనగా పాపము అంటకుండా పరిశుద్ధతనే ఆధారంగా చేసుకుని, అదే దేవుడు నీకు ఇచ్చే మెటీరియల్. దాన్ని ఆధారం చేసుకుని బతకాలి. పరిశుద్ధతే ఈ లోకంలో మునిగిపోకుండా చేసేది, పరిశుద్ధతే ఈ లోకంలో కలిసిపోకుండా చేసేది, పరిశుద్ధతే నీ మీదకి శిక్ష రాకుండా తప్పించింది. కాబట్టి దేని మీద కట్టుకోవాలి చెప్పండి? పరిశుద్ధత. సరే, ఇది మొదటి పాయింట్. రెండవదిగా దేవుని ప్రజలారా, దేవుడు చెప్పిన విధముగా. ఎట్టా? దేవుడు చెప్పిన ఒకటి, దేవుడు చెప్పిన సామాగ్రితో. దేవుడు చెప్పిన సామాగ్రి ఏంటి? పరిశుద్ధత. అది మీ మనసులో పెట్టుకోండి. రెండేమని చెప్పాను? దేవుడు చెప్పిన విధముగా. ఆదికాండం 6వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 50 మూరల వెడల్పును, 14వ వచనం కూడా చదువమ్మా. చితిసారక మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకున్నాము, అరల పెట్టి ఆ ఓడని చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మీరు బాగా గమనించాలి, ఈ 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే యెహోవా దేవుడు నోవహుతో ఏ విధంగా కట్టాలో చెప్పాడు. ఏ విధంగా కట్టాలంట? చితిసార మానుతో
అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపట దానికి కీలు పుయ్యాలి. స్తోత్రం చెప్పండి. ఎట్టా అరలు పెట్టాలి. ఏం పెట్టాలండి? అరలు పెట్టి లోపట బయట దానికి కీలు పుయ్యాలి. కీలు అంటే తెలుసా మీకు? కీలంటే ఇప్పుడు చక్కగా మధ్య గ్యాప్ వచ్చేది. ఆ గ్యాప్ కనుకుంటే ఆ లోపల నీళ్ళన్నీ లోపలికి వచ్చారు. అది రాకుండా మధ్యలో పెట్టి పేస్ట్ అన్నమాట కీలు. అర్థమైందా? అమాయకంగా చూడమాకండి, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? ఆ చెక్కకి ఈ చెక్క మధ్యలో గ్యాప్ ఉండిద్దే, దాన్ని పూడ్చేదాన్ని దాన్ని కీలు అంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధతతో ఎలా కట్టుకోవాలంటే అరలు పెట్టి కట్టాలి. ఎడగట్టాలి చెప్పండి? అరలు పెట్టి కట్టాలి. మీరు బాగా ఆలకించాలి. ఆత్మీయ జీవితానికి కూడా అరలు ఉండాలి. ఏముండాలి? అయ్యే సెల్ఫ్లు అంటారు కదండి. సెల్ఫ్లు లేకపోతే ఇంట్లో అక్కోళ్ళు రోజు అయ్యగారులు పొగుడుతారు. ఏం కట్టేవి నువ్వు? ఇల్లు సామాను పెట్టుకోవడానికి ఏమీ లేదు అని చెప్పి అంటారా లేదా? ఒక ఇల్లు అద్దెకి దిగేటప్పుడు కూడా చూస్తారు, దీంట్లో అరమరలు ఉన్నాయా లేవా అని చూస్తారు. అవునా లేదా? లేకపోతే ఇల్లు మనకు పనికిరాదు. అది ఎంత పెద్ద ఇల్లు అయినా కానీ అంతేనా లేదా? అక్కోళ్ళకి తెలుసు ఆ బాధ, అయ్యగారులకి ఏం తెలియదు. ఏం కానీ పెద్ద ఇల్లు చూసి అనుకుంటారు, కానీ దాంట్లో వస్తువులు పెట్టుకోవడానికి లేకపోతే మామూలుగా ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. ఏముంది? సద్గుణం అంటే మంచి గుణం ఉండాలి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఈ విశ్వాసంలో సద్గుణం, మంచి గుణం ఉండాలి. ఇంకా సద్గుణములో మళ్ళీ జ్ఞానం ఉండాలి. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఇంకా జ్ఞానమందు ఆశ నిగ్రహం. బాగా మీరు ఆలకించాలి. ఇదంతా ఒక దాంట్లో ఒకటి అరలన్నమాట.
ఏందో మీరు చూడట్లా. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసంలో మంచి గుణం ఏంటంటే, మంచి గుణం దాన్ని అమర్చుకోవాలి మనం. అదొక అర ఉండాలి. మంచి గుణంలో ఏమని చెప్పాము? జ్ఞానం ఉండాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి. ఆ జ్ఞానం అనే అరలో మళ్ళీ ఇంకోటి ఏమన్నా, ఆశ నిగ్రహం ఉండాలి. ఏముండాలి? ఆశ నిగ్రహం అంటే ఏంటి? నీ హృదయంలో కలిగిన ప్రతి ఆశను తృప్తిపరచుకోకూడదు అంటున్నారా? ప్రతి ఆశను తృప్తిపరచుకోకూడదు. ఈ దేహానికి బాగా ఉప్పు కారం బాగా దట్టిస్తాం కదా, పూటకి ఏ ఆదివారం ఏది తక్కువ కాకుండా తినేస్తాం కదా. ఈ శరీరం కొన్ని ఆశలను ప్రేరేపించింది. ఆశ పడిందంతా చూడకూడదు. అర్థమైందా? ఈ శరీరం కోరుకున్నదల్లా ఈ శరీరానికి ఇవ్వకూడదు. అది గొడవ పెట్టుకోవాలనిద్ది, తన్నాలనిపించింది, పాపం చెయ్యాలని నిన్ను ప్రేరేపించింది. ఆ ఆశలన్నింటినీ నిగ్రహించుకోవాలి. ఏం చేయాలి మరి? భక్తి జీవితం అంటే సామాన్యమైన విషయం అంటారా? ఆ ఆశను నిగ్రహించుకోవాలి, దమాయించుకోవాలి, చెప్పండి, వాటిని చంపుకోవాలి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అంతర్గత కాదు, దాంట్లో ఇంకొకటి ఉంది. ఆశ నిగ్రహం ముందు జాగ్రత్త. ఆశను నిగ్రహించుకోవడం మాత్రమే కాదు, అందులో సహనం కూడా ఉండాలి. అన్నిటినీ సహించుకోగలగాలి. శ్రమలు వచ్చినా, ఓర్పులు వచ్చినా, నీ జీవితంలో ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటిని కూడా ఏం చేయాలి మనం? చెప్పట్లా మీరు? సహనం సహించాలి. ఇంకా సహనం అనే అరలో ఇంకోటి ఉందట. ఏంటిది? భక్తి అంటే ఏంటో తెలుసా? మీరు బాగా ఆలోచించండి. భక్తి అంటే నువ్వేదైతే వింటున్నావో దాన్ని క్రియల రూపంగా ఆచరణలో పెట్టడము భక్తి. మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు మనం ఏదైతే వాక్యం విన్నామో, భక్తి అంటే వరకు చప్పట్లు కొట్టడం కాదు. నువ్వు ఏదైతే విన్నావో అది నీ జీవితంలో ప్రాక్టికల్ కావాలి, నీ జీవితంలో ఆచరణలోనికి రావాలి. నువ్వు దాన్ని అనుసరించాలి, దాన్ని చేయటం ప్రారంభించాలి. దాన్ని భక్తి అంటారు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ అదొక మాట నేను మాత్రం మీకు చెబుతున్నా. ఈ సహనంలో దేవుని ప్రజలారా, కేవలం సహనం మాత్రం ఉంటే సరిపోదు. నువ్వు వింటున్న దాన్ని, ఆ శ్రమంలో, ఆ శోధనలో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఇంకా ఆ భక్తి అనే అరలో ఇంకోటి ఏం కావాలి? సహోదర ప్రేమ అంటే సహోదరుల పైన అనురాగం. మీరు బాగా గమనిస్తున్నారా దేవుని ప్రజలారా? నువ్వు భక్తి చేస్తున్నావు కదా, ఆ భక్తిలో ఇంకొకటి ఉండాలట. అదేంటి? సహోదరుల పైన అనురాగం నీకు ఉండాలి. ఇతరులు గౌరవించడం నువ్వు తెలుసుకోవాలి. ఇతరుల పట్ల వారిని గౌరవించడం, అనురాగాన్ని చూపటం, వారికి ప్రేమ పంచడం అనేది మనం నేర్చుకోవాలి. ఇంకా దాంట్లో ఏముంది? సహోదర ప్రేమ. దేవుని ప్రజలారా, గౌరవించడం మాత్రమే కాదు, వారిని ప్రేమించే వారంగా కూడా ఉండాలి. ఇంకా దయను అమర్చుకొని. ఇన్ని అరలు ఉన్నాయండి, 8 అరలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మనం 3 అరల క్యారేజ్కి మామూలుగా ఉండదు. మనకు ఆ 3 అరలే తెలుసు. ఈ అరలు 3 అరలే తెలుసు, కానీ ఈ 8 అరలు తెలీదు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఈ 8 అరలుగా కట్టుకోవాలి. స్తోత్రం చెబుతారా? ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇంకా ఏమేమి ఉంటాయో అనే విషయాలు. వాటన్నిటిని వివరించడానికి ఒక్కొక్కటి ఒక కనీసం హీనపక్షం చేసిన 10 నిమిషాలు పట్టిద్ది. 8 బదులు 80 నిమిషాలు పట్టిద్ది. గంట 20 నిమిషాలు పట్టిద్ది. మేము విడిచిపెడతాను కాబట్టి తొందరగానే నేను పరిగెడతాను. స్తోత్రం చెప్పండి. 1, దేవుడు చెప్పిన సామాగ్రి. ఏంటిది ఆ సామాగ్రి? పరిశుద్ధత. 2, దేవుడు చెప్పిన విధముగా. ఎట్లా? అరలు పెట్టి కీలు పూయాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. లోకం మన కలవకుండా. ఎక్కడ లోకం నీ కుటుంబంలో కలిసిద్దో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడ లోకం నీ బిడ్డల జీవితంలో కలిసిద్దో నువ్వు జాగ్రత్త ఉండాలి. అసలు లోకంలోనే ఉండిపోతుంటే కలిసేది ఏంది? లోకంలోనే ఉండిపోతుంటే. లోకాన్ని కలవనీయకూడదు. కలిస్తే ఏమైపోద్ది? నీ వాడు మునిగిద్ది. ఏమైద్ది? నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది అని పాడుకుంటాం. నడిపించు నానావా, పాడండి. నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా, నా జన్మ తరింప. ఆ పండిక మనం అనుకుంటాం, మా నావను నడిపించయ్యా అంటాం.
నీ నావను ముంచుకునేది కూడా నువ్వే. ఏంటంటే నీ నావను ముంచుకునేది కూడా నువ్వే. అదేంటి పాస్టర్ గారు అని అంటే, లోకాన్ని నీ ఇంట్లో రానిస్తావు, నీ కుటుంబంలోని రానిస్తావు, నీ కొంపలోనికి రానిస్తావు. లోకం నీలో ప్రవేశిస్తే ఏమైంది? నువ్వు కూడా పాడైపోతావు. లోకాన్ని రానియకూడదు. లోకం నీలోకి రాకుండా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. లోకం నీ బిడ్డల జీవితంలో రాకుండా జాగ్రత్తగా కట్టుకోవాలి. వాడికి అవసరం లేకపోయినా ఫోన్ నువ్వే తెచ్చిస్తావు. అయితేవే వాడికి అవసరం లేక నాకు ఒకటి ఉంది, మా ఆవిడకి ఒకటి ఉంది, మా పెద్దోడికి ఒకటి ఉంది, మా బుడ్డోడికి ఒకటి కావాలి. నీ జీవితంలో ఎవరికి ఉండేది వాళ్ళకి. లోకం నీ నావ మునిగిపోకూడదు అనుకునేది నువ్వే, కీలేది జాగ్రత్త. ఏది జాగ్రత్త లేకుండా నీ కుటుంబాన్ని అప్రమత్తపరిచే అన్ని తీసుకొచ్చి పెడతావు. ఆ పెద్ద దెయ్యాన్ని తెచ్చి, ఆ సాతాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతావు. ఆ కలర్ టీవీ తెచ్చి పెడతావు. సినిమాలు ఏమంటే తిరుగుతుంటాయి. ప్రార్థన చేయమన్నాడు. ఏంటంటే నా యాక్సిడెంట్ ఎందుకు పడ్డావురా అని అడిగాడు. బజారుకి పోయేస్తుంటే పడ్డాను అన్న అన్నాడు. నిజం చెప్పురా అన్న. సినిమాకి పోయేస్తుంటే పడ్డాను. సినిమాకి పోయేస్తుంటే పడితేనంట నేను ప్రార్థన చెయ్యాలంట వాడికి. ఏమైనా అర్థమైంది మీకు? ఈ సినిమాలు చూసే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వీళ్ళు ప్రేమిస్తానేది ఈ సినిమాలు చూసే. పిల్లల కాదు సరదాగా మీరు సినిమా కన్నా తీసుకెళ్ళిపోతే ఎట్టన్నా నువ్వే కీలు లేకుండా చేస్తున్నావు. కీలు పూయలా నీ కుటుంబానికి, నీ జీవితానికి. మునిగిపోకేం చేసిద్దే? వాడు అడిగిందల్లా లోక సంబంధమైనంతా తీసుకొచ్చి నీ కొంపలని, ఆ చెత్త చెదారం అంతా నీ కొంపలో పెట్టి, ఆ తర్వాత మా పిల్లలు బాగుపడట్లేదండి, మా పిల్లలు చెడగొట్టింది నువ్వే. వాళ్ళు ఇదేంటంటే కూతురు మాట్లాడతావు. మా పిల్లలు బుద్ధిమంతులుగా బతకాలండి. నువ్వు బూతు మాటలు మాట్లాడితే వాడు కూడా ఆ బూతు మాట మాట్లాడతాడు. ఆ తర్వాత ఏంటంటే బూతు మాటలు మాట్లాడతాడు. చూసిన వాళ్ళందరూ వాడు ఉన్నాడే, వాడు నోరు మంచిది కాదు అంటే, ఎందుకు మా పిల్లలు ఎందుకు అయిపోవాలా? నీ వల్లే అయిపోయారు. ఏమి లేదు, కీలు లేదు, ఏమి లేదు. ఏందో మీరు చెప్పట్లే. జాగ్రత్త లేదు, జాగ్రత్త లేదు. లోక సంబంధమైన చేసుకొస్తావు. డాన్స్ చేసుకొని పోతావు. అదే చూడరా 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 తీసుకొని పోతాం. ఇంకా వాళ్ళకి మనసులో వచ్చింది కానీ, ఇంటికి వచ్చింది కానీ ఏదైనా పాట ఇంటే వాళ్ళు కాలు కదులుతూ ఉంటారు. ఇంకా స్కూల్లో ఏదన్నా ప్రోగ్రాం జరిగితే వీళ్ళు అందులో పార్టిసిపేట్ చేస్తారు, బహుమానం తెస్తారు. అబ్బా మమ్మే మమ్మే మెమ్మే నిన్ను నాశనం చేసేది మెమ్మే, మా అయ్యే మెయ్యే, నీ మొహాన్ని నెత్తురు చుక్క లేకుండా చేస్తాడు. ఈనాడు లోకంలో ఇది లేకుండా పోయింది. లోకస్తులాగా బతకమాకండి, మరి అంత చౌకబారి జీవితాన్ని జీవించమాకండి. లోకస్తులు జీవించినట్లుగా తింటే తప్పు కాదు, తాగితే తప్పు కాదు, పెళ్లి చేసుకుంటే తప్పు కాదు. కట్టుకోవాల్సిందని కట్టుకోకుండా వీటన్నిటితో ఊరేగటం తప్పు. ఇంతకాలం జరిగిన నీకు బుద్ధి రాకపోతే, సిగ్గు రాకపోతే నేను చేసేది ఏమి లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. పిల్లలు చెడిపోయి ఏడిస్తే నాకు సంబంధం లేదు, దేవుడికి అసలు సంబంధం లేదు. నువ్వు చెడగొట్టుకొని ఆ తర్వాత అయ్యా మా అబ్బాయికి పిల్లని ఎవరు ఇయట్లేదు, ఎవడిస్తాడంట. మా అమ్మాయికి ఎవరు సంబంధం రావట్లేదు, ఎవడొస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు? లోక సంబంధం అంతా తీసుకొచ్చి కుటుంబంలో పెట్టుకొని నువ్వు చూస్తా, నువ్వే పెంచి పోషించి, పాపాన్ని పెంచి పోషించింది నువ్వే. ఈరోజు నీ స్థితికి వచ్చిన తర్వాత నీ బతుకులు, నీ బిడ్డల జీవితాలు ఎలాగ ఆశీర్వాదకరంగా మారుతాయి. మారు మనసు పొందిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మారకపోతే నేను చేసేది ఏమి లేదు. దేవుని ఆత్మ ఎప్పుడు మనల్ని బతి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, మూడోదిగా ఏమని చెప్పాను? దేవుడు చెప్పిన కొలత. కర్రల గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను కదా. మూడోదిగా దేవుడు చెప్పిన కొలత. దేవుడు చెప్పాడు ఇంత పొడుగు ఉండాలి, ఇన్ని మూరలు, ఇంత వెడల్పు, 300 మూరల పొడుగు, వింటున్నారా? 50 మూరలు వెడల్పు, 30 మూరల ఎత్తు. అది కూడా 3 అంతస్తులుగా కట్టమన్నాడు. ఎట్ట కట్టమన్నాడు? 3 అంతస్తులు కట్టమన్నాడు. నేను అంటాను, ఇది
దేవుని కొలత ఏంటంటే, దేవుని కొలత అంటే బాగా ఆలకించాలి. చేత్తంగానండి, మరి అంత చేస్తాం అంటండి అనకూడదు. అర్థమైందా? దేవుడు చెప్పినట్టే చెయ్యాలంట అని అనుకుంటే, దేవుడు చెప్పిన కొలతే నీకు కొలత. నీకు కొలత ఉండకూడదు. కొంతమంది వాళ్ళు సొంతగా బైబిల్ రాసుకుంటారు, వాళ్ళు కొత్త బైబిల్ రాసుకుంటారు. వాళ్ళు రేత్రి పూట పొగుల పూట దేవుడిని చూస్తారని రేత్రి పూట రాసేసుకుంటారు. చెయ్యొచ్చులే అమ్మా, పరిశుద్ధ వివాహాన్ని పెట్టుకొని మనం ముహూర్తం పెట్టుకోవచ్చు. ఎవడు రాశాడు నీ కొత్త బైబిలు? నువ్వు రాసుకున్న బైబిల్ అదే, అది బైబిల్ కాదు, అదే సాతాను శాస్త్రం. ఏం శాస్త్రం అది? అన్నా పలాంటి ఆయనకు వస్తే బాగుండిద్దన్నా. దేవుని కొలతే నీ ఆత్మీయ జీవితానికి ఉండాలి, కానీ లోకపు కొలతను గొలుచుకోకూడదు. దేవుడు ఎంత పెట్టాడో నీ భక్తి ఎంత ఉండాలన్నాడు అంతే ఉండాలి నీ భక్తే. నీ పరిశుద్ధత ఎంత కావాలన్నాడు, ఆయన చెప్పినంత పరిశుద్ధత మనకు కూడా ఉండాలి. యేసు ప్రభు చెప్పిన పరిశుద్ధత కొలత ఎంత? నేను పరిశుద్ధుడైనలాగునా మాట్లాడలా మీరును పరిశుద్ధ. మన పరిశుద్ధత కొలత ఏంటో తెలుసా? మనకు సరిపడిన కొలత కాదు, దేవుడు కొలత చూపించాడు. ఆయన ఎంత పరిశుద్ధ, మాటలో, చూపులో, ప్రవర్తనలో, అన్ని విషయాల్లో ఒక పరిశుద్ధత ఉంది. ఆ కొలత మనం గొలుసుకోవాలి. పక్కన కంటే నేనని పచ్చి బూతులు తిట్టిద్దామా? నేను పెద్ద చిన్నయ్యే అది కాదు, పక్కన వాళ్ళు కాదు. కొలత దేవుడు చూపించిన కొలతే మన కొలత అవ్వాలి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సమయం పెరిగెత్తుంది, మిమ్మల్ని చూస్తే నాకు ఉద్యమం వచ్చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కొలత మనది కాదు, దేవుడు చూపిన కొలత ప్రకారం నోవహు కట్టాడు. ఎట్ట కట్టాడు? దేవుడు చూపిన కొలత. ఆచారమే. పెళ్లిళ్ళు చూడాలండి, మరీ దారుణం. సావులు చూడాలని దారుణం. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని కొలత ఒకటి ఉంది, దేవుని ప్రమాణం ఒకటి ఉంది, దేవుని వాక్యం. దేవుడు చెప్పిన కొలత ప్రకారమే కట్టాడు నోవహు, తప్పించబడ్డాడు. మన కొలత ప్రకారం కనుక మనం కొలుసుకొని మనం కట్టుకుంటే దేనికి పనికిరాదదే. ఆ భక్తి నాశనం అయిపోద్ది. ఒకరితో నుంచి నిన్ను తప్పించబడదు. నువ్వు భక్తి చేస్తావు, వీలైపోతావు, అంతే, అంతమించి ఆడేమీ లేదు. అదే కొలత ప్రకారం వండకపోతే అన్నం ఏమైద్ది? పనికి రాకుండా పోద్ది, ఉపయోగం లేకుండా పోద్ది. అంతేనా లేదా? నేను అన్ని వేసాను, పలావు దినుసులు వేసాను, అది వేసాను, ఇది వేసాను, గరం మసాలా వేసాను, నువ్వు ఎన్ని వేసినా కొలత ప్రకారం వేయలేదు. అంతేనా కాదా? చాలా 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 కోపంగా ఉన్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు. అంతేనా లేదా? నువ్వు ఎంత పెట్టి తీసుకొచ్చావు మటను, కొలత ప్రకారం వండకపోతే చేసేది ఏమి లేదు, మొత్తం పాడైపోద్ది. పాడైపోయి మేము తింటామంటే చేసేది అనారోగ్య పాలవుతావు నువ్వు తర్వాత. అమ్మా లేపండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటంటే దేవుడు చెప్పిన కొలత ప్రకారం మన ప్రార్థన దేవుని కొలత ప్రకారం ఉండాలి, మన పరిశుద్ధత దేవుని కొలత ప్రకారం ఉండాలి, మన విశ్వాసం దేవుని కొలత ప్రకారం ఉండాలి. మన ప్రేమ కూడా, ఇతరులు ప్రేమించేది కూడా మన శాతనైన కాడికి చేస్తామండి. ఏంది పాస్టర్ గారు దమాయిస్తాడు? దేవుడి కొలత ఒకటి ఉందక్క, ఆ కొలత ప్రకారమే మనం ప్రేమించాలి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మూడు విషయాలు అయిపోయినాయి. ఒకటి, దేవుడు చెప్పిన సామాగ్రి ఏంది? పరిశుద్ధత. రెండు, దేవుడు చెప్పిన విధంగా 8 అర్రలు ఉన్నాయి, అర్రలతో కట్టుకోవటమే, కీలు పూసి జాగ్రత్తగా అర్ర పెట్టి కట్టుకోవటమే. 3, దేవుడు చెప్పిన కొలతలు. దేవుడు చెప్పిన కొలతలు. 4వదిగా దేవుని ప్రజల ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చదివి ఇక మీ బైబిల్ గ్రంథాన్ని మూసి చేసిన ఏందంటక్క, ఏం చేశాడు? ఏమే కాదు, నోవహు కూడా అట్లు చేశాడంట. ఎట్లా అట్లు కాదు, అతను దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు కాదు, అలాగే చేశాడు. దేవుడు ఎలాగ చెప్పాడో అలాగే చేశాడు. స్తోత్రం యోధవా. అంటే దేవుడు చెప్పినదంతయు చేశాడు. ఏం చేశాడంటే దేవుడు చెప్పినదంతయు చేశాడు. దేవుడు చెప్పిన దాంట్లో ప్రభా ఇది కష్టంగా ఉందయ్యా, ఇది నేను చేయలేను అనలేదు. వింటున్నారా? మన భక్తి జీవితం కూడా దేవుని ప్రజలారా, చాలా మంది వాక్యాన్ని అనుసరిస్తారు, కొన్నిటిని అనుసరిస్తారు, అన్నిటిని అనుసరించరు. ఏంటండి, కొంతమందికి రెడ్ పెన్ను దొరికింది, ఆ బైబిల్లో వాళ్ళకి ఇష్టమైన విషయాలన్నీ రాసుకుంటారు, గీసుకుంటారు. నీ పిండి పిసుకు తొట్టె గంప అది పొర్లి ప్రవహిస్తుంది. అబ్బా ఏం వాక్యము,
అని చెప్పి గీసేసుకుంటారు. వీటితోనే వాళ్ళకి పని. దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే దేవుని ఉగ్రత వస్తుందంటే ఆ మాట పెద్ద ఇష్టం ఉండదు. దానికి గీరు. నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకాలి, నీ దేహాన్ని దేవునికి అప్పగించాలి, ఆ మాట కష్టంగా ఉండిద్ది. పాస్టర్ ఏం వాక్యం చెప్పాడు, అనుకూలంగా చెబితేనేమో అబ్బో హల్లెలూయా ఇదంతా మనకే, నీకు బైబిల్ గీసేసుకుంటారు. మీరు కొంతమంది బైబిల్ చూస్తారో లేదో, చూస్తే వాళ్ళకి ఇష్టమైన మాటలని రాసుకుంటారు, గీసుకుంటారు. దేవునికి నా బైబిల్లో కూడా గీయను నేను. ఎందుకంటే ప్రతి మాటను మనకే అనుకోవాలి. ఏంటంటే ప్రతి మాట మనం అనుసరించాలి. ద్వితీయోపదేశ ఖండంలో దీవెనలు ఎలాగైతే మనం పొందుకుంటామో, ఆ దీవెనలు అయిపోయిన తర్వాత శాపాలు కూడా వస్తాయి. దేవుని మాట వింటే దీవెన. ఈ మాటలన్నీ నువ్వు ఇంట్లో, పొలములో, అన్ని చోట్ల దీవించబడతావంటే అబ్బా హల్లెలూయా అంటారు. ఆ తర్వాత మాటలు మాత్రం వాళ్ళకి పట్టు. మీకో మాట తెలుసా, పెళ్లి చేసేటువంటి పెళ్లి కాట్ల వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని అంతటి ఆపేస్తారు. ఇంకా ఆ తర్వాత పాస్టర్లు కూడా చదివినీరు దాన్ని. ఎవరైనా మీరు చూసారా? ఏ పెళ్లి అని మీరు చూడండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అట్ట ఆగిపోద్ది. ఆ తర్వాత కంటిన్యూ చేయరు, అంతవరకే చాలు. ఆ తర్వాత భయంకరమైన మాటలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 13:4 ఇంటిపైన చదువుకోండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండాలి. అట్లా కాదని వేశ్యలతో సంచరిస్తే, వేశ్యలతో సహవాసం చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు అందులో రాస్తుంది. కానీ దీన్ని చదివించరు కూడా. దాన్ని చదవరు. ఎందుకంటే ఇది వరకే గీత గీసుకుంటారు, దాన్ని గీత గీరు. వివాహం మంచిదే, ఘనమైంది అంటారు, కానీ వివాహ బద్ధతను మీరి ఇష్టానుసారంగా ప్రవర్తించి వ్యభిచరిస్తే దేవుడు తీర్పు తీరుస్తాడని మాత్రం ఆ మాట నచ్చదు. దేవుడు చెప్పినదంతా చేశాడండి నోవహు. స్తోత్రం చెబుతారా? వాన పడుతుంది, లేకపోతే వదిలేసేవాడిని. నేను మాట మీద నిలబడేవాడినే కానీ ఆ వాన పడుతుంది, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. గొడుగులు ఎంతమంది తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి. అది మీ అందరిని దృష్టిలో పెట్టుకొనే నేను మిమ్మల్ని ఇంకా వదిలిపెట్టలా. మీరు గమనించండి దేవుని ప్రజలారా, మీకు అర్థమైందా? దేవుడు చెప్పినదంతా అట్లు చేశాడు, అలాగ చేశాడు. దేవుని వాక్యం ప్రతి మాటను అంగీకరించాలి హృదయాంతరంగా. మనకి ఇష్టమైంది అంగీకరించాలి, కష్టమైంది కూడా అంగీకరించాలి. అలాగ చేసిన వారే తప్పించబడతారు. ఇప్పుడు ఒక పాయింట్ చెబుతున్నాను, అలాగ చేసుకుంటే సరిపోదు, అందులో ప్రవేశించాలి. ఏంటంటే 7:7 నోవహు వాళ్ళ కుటుంబం, మరి భార్య, వారి కుమారులు, కోడళ్ళు, ఎంతమంది కొడుకులు? మీరు చదవకుండా చెప్పండి. నోవహుకి ఎంతమంది కొడుకులు? ఎంతమంది చెప్పండి, పర్లేదు, నేనేమంటాను. నోవహుకి ఎంతమంది కొడుకులు? మీరు ఎంతమంది అనుకున్నారు చెప్పండి. మీరు ఎవరు చెప్పండి. ముగ్గురు. ఎంతమంది? ఎంతైనా మా వాళ్ళే కాస్త దగ్గరకు వచ్చారు, మీరందరూ మరీ దారుణం అయిపోయారు. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, వీళ్ళందరూ కట్టుకున్నటువంటి ఓడలో ప్రవేశించారు, అందులో నిలబడ్డారు. ఒక మాట చెబుతున్నా వినండి, కేవలం పరిశుద్ధత ఉంటే సరిపోదు. వింటున్నారా? పరిశుద్ధతను సంపాదించుకుంటే సరిపోదు. మీ జీవితంలో సహోదర ప్రేమ లాంటి అరలు చెప్పేనే, అవి మాత్రం ఉంటే సరిపోదు. సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, ఇలాంటి సహనము, భక్తి, ఓర్పు, ఇవన్నీ ఉంటే సరిపోదు. దేవుడు చెప్పినంతా చేస్తున్నామండి అంటే సరిపోదు, అందులో కడ వరకు నిలబడాలి. ఒడ్డో సప్పట్లో ఇవన్నీ చేస్తున్నాము, ఒకప్పుడు చేసాము అంటే కాదండి, దాంట్లో నిలబడాలి. ఓడను కట్టుకుంటారు కొంతమంది, చక్కగా చర్చికుంటారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యాన్ని చదువుతారు, కట్టుకుంటారు, కానీ దాంట్లో నిలబడరండి. అర్థమైందా? కట్టుకుంటారు, నమ్మకంగా ఉంటారు, భక్తి చేస్తారు, కానుకలు ఇస్తారు. ఎందుకంటే దేవుడు మమ్మల్ని దీవించాలి, మా బిడ్డలు దీవించాలి, మా కుటుంబాలు దీవించాలి, బాగానే ఉండింది. కానీ దాంట్లో నిలబడి సావరు, దాంట్లో నిలకడగా ఉండరు.
నోవహు కట్టుకుంటే తప్పించబడ్డా? అందులో నిలబడాలి. దేవుని ప్రజలారా, నీ కుటుంబం, నీ జీవితం కేవలం భక్తి చేసి ఈ అనుభవాలన్నీ నాకు తెలుసు అందులో ప్రభు వచ్చేంత వరకు, ఆ వక్రత కాలం వచ్చే వరకు, ఆ పరిశుద్ధతలో, ఆ యథార్థతలో, ఆ నీతిలో, ఆ సహోదర ప్రేమలో, ఆ ఓర్పులో, దేవుడు చెప్పిన కొలత ప్రకారంగా దేవుడు చెప్పిందంతా చేసి అందులో ఆయన వచ్చేంత వరకు నిలబడితే సిద్ధపడి వారు పెళ్లి కుమారుతో పాటు వెళ్ళిపోతారు. సిద్ధపడి వారు పరలోకానికి కూడా వద్దు, మనం కోసం పిలవబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మహిమ కొరకు సిద్ధపడ్డాం. దేవుడు అలాంటి కృపచేత మనల్ని నింపి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే బాధ్యతను దేవుడు ఈ రోజున మనకు అనుగ్రహించును గాక. అందరు కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇదేనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం అయ్యా అంటూ దేవుని సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.